హాయ్ వ్యూవర్స్, ఈరోజు అయితే మటన్ కర్రీ చేసుకుంటున్నాను. సండే స్పెషల్గా మటన్ కర్రీ కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి దానికోసం గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను. గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బండ పువ్వు, బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. బండ పువ్వు, బిర్యానాకు, లవంగ, యాలకులు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. తర్వాత కొన్ని రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని 2 ఉల్లిపాయలను ముక్కలను వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత అందులో ఇప్పుడు పుదీనా ఆకులను, తర్వాత మెంతం కొంచెం, తర్వాత కొత్తిమీరని కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు వాటిని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం పసుపు, అల్లం వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వేసుకుంటున్నాను. అల్లం వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మనం స్పూన్తోనే కలుపుకోవాలి, లేదంటే అంత గడ్డలుగా ఉంది, అడుగంటుతూ ఉంటుంది కదా. దానికోసమే అల్లం వేసుకున్న తర్వాత స్పూన్తోనే ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు చిటికెడు మనం పసుపు వేసుకుంటున్నాం, దానికి సరిపడినంత. పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ మటన్ ముక్కలన్నింటినీ గిన్నెలో వేసేసుకున్నాను ఆయిల్లో. తర్వాత నేను వెంటనే సాల్ట్ వేసుకుంటానండి. ఏ కర్రీ వండినా కూడా నేను ముందుగా సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది కదా. అందుకోసమే కొంచెం సాల్ట్ అయితే ప్రతి కూరలో నేను ఫస్ట్ వేసేసుకుంటాను. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను కలిపేసుకుంటాను. అలా ఒకసారి మంచిగా అన్నీ కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలండి. మధ్య మధ్యలో మనం మూత తీస్తే కలిపేసుకోవాలి. ఇందులో చూడండి, మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం మనకు వాళ్ళల్లోనే మంచిగా మగ్గుతూ ఉంటుంది ఆ పీసెస్. ఇప్పుడు దాంట్లోకి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత కొబ్బరిని వేసుకుంటున్నాను. అంటే లాస్ట్లో కూడా వేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో పీసెస్ ఉడుకుతున్నప్పుడు కూడా కొంచెం నేను ధనియాల పొడి, కొబ్బరి పొడి, చిటికెడు గరం మసాలా కూడా వేసుకుంటాను. అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అవన్నీ కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. అవన్నీ ఆ మసాలా, గరం మసాలా అవన్నీ కూడా ఆ పీసెస్కి అంతా పట్టుకునే విధంగా
అంటే ఆయిల్లో కలిసే విధంగా మళ్ళీ మంచిగా స్పూన్తో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చి తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మూతను తీసి మనం మంచిగా కలిపేసుకోవాలి. అలా మధ్య మధ్యలో కలిపేసుకుంటే అందులో కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, ముక్కలో నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత నేను మిర్చి పౌడర్ వేసుకుంటాను. మిర్చి పౌడర్ వేసుకొని కలిపి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, తర్వాత కొబ్బరి పొడి, ఇవి మళ్ళీ ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటాను. కలిపేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ స్పూన్తో ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. అప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మనం మూతను ఓపెన్ చేస్తూ మధ్య మధ్యలో కలిపేసుకోవాలండి. అక్కడ చూడండి ఆయిల్ అనేది పీసెస్లో నుంచి బయటకు వస్తుంది. అలా పీసెస్లో నుంచి బయటకు వస్తుందంటే ముక్క అనేది మంచిగా ఉడికిందని అర్థం. అంతేనండి.